తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై ఫిర్యాదు చేశారు బాధితురాలు లక్ష్మి. తనను మోసం చేసిన కిరణ్ రాయల్పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఆమె కంప్లైంట్ ఇచ్చారు. రాయల్ కిరణ్ తనకు ₹1,20,00,000 ఇవ్వాలని, దానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తిరిగి అడిగితే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్న కిరణ్ రాయల్ నుంచి రక్షణ కల్పించాలని కోరారామె. ఈరోజు తిరుపతి ఎస్పీని సైతం కలిసి ఫిర్యాదు చేయనున్నారు లక్ష్మి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో ఎటకేలకు లక్ష్మి పోలీసులను ఆశ్రయించడం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? పోలీసుల స్పందన ఏ రకంగా ఉంది? అలాగే ఎస్పీని కూడా ఇవాళ కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆమెకు భద్రత ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందనేది వాళ్ళ ఫోన్ సంభాషణలో ఆయన బెదిరింపులు చూస్తే అర్థమవుతోంది, కిరణ్ రాయల్ బెదిరింపులు. సో ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? హరి, ఖచ్చితంగా ఏదైతే తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ వ్యవహారం పైన ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు లక్ష్మి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతి ఎస్పీని కలిసి యొక్క కేసుకు సంబంధించి లోతుగా విచారణ జరిపించాలి, తనకు న్యాయం చేయాలంటూ మరికొద్ది సేపట్లో తిరుపతి జిల్లా ఎస్పీని కలవబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగానే తనకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. 2016లోనే సెటిల్ అయిపోయిందంటూ తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి కిరణ్ రాయల్ వ్యవహారం పైన లోతుగా అధ్యయనం చేసి తనకు జరిగినటువంటి అన్యాయం పైన న్యాయం చేయాలంటూ బాధితురాలు లక్ష్మి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీకి ఇవ్వబోతున్నది. ఇప్పటికే పార్టీ పరంగా అతని పైన ఎంక్వైరీ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ కిరణ్ రాయల్ పైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తన కుటుంబ సభ్యులకు రక్షణ లేదు, తన కుమారులిద్దరిని కూడా చంపేస్తారంటూ బెదిరింపులు పాల్పడుతున్నటువంటి కిరణ్ రాయల్ వైఖరి పైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపైన కూడా కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతూ ఉన్నారు. ఓకే మూర్తి.